సో, వేలంకిణిలో ఆల్రెడీ ఒక రోజు ఉండి ఏం చేశామనేది మొత్తం కూడా మీరు ప్రీవియస్ వ్లాగ్‌లో చూసుంటారనుకుంటున్నాను. చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి. ఇప్పుడేంటంటే ఇంకా ఆ రోజు ఒక రోజు అంటే అక్కడికెళ్ళినప్పుడు ఒక రూమ్ తీసుకున్నాం గదా! అది పర్ డే వచ్చేసరికి 2000 పడింది. వేస్ట్‌గా కాస్ట్ అయిపోతుంది. అంటే మేము అసలు ఉండట్లేదు రూమ్‌లో యాక్చువల్‌గా చెప్పాలంటే అంతా బయట తిరగడమే సరిపోతుంది. అందుకని సెకండ్ డే కోసం మనం ఒక చర్చ్ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఒక 500 రూపీస్‌తో సరిపోతుంది. నాన్ ఏసీయే. సో, ఆ చర్చ్ రూమ్ అయితే మనకి చాలా ప్రాసెస్ ఉంటదని చెప్పాను గదా! ముందుగానే. ఆ ప్రాసెస్ అంతా ఎలాగో కంప్లీట్ చేసుకున్నాము. మనకు రూమ్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మా వోళ్ళెవరు పైకి రాలేనంటే బుడ్డి, నేనే వచ్చాము పైకి. ఇంకా అది యాక్చువల్‌గా అయితే స్టెప్స్ పక్కనే ఉంది గానీ, మనకు తెలియక మొత్తం చుట్టూ తిరిగొచ్చామనమాట. రూమ్ నెంబర్ వచ్చేసరికి 127 మనకిచ్చింది. చూడండి 3 బెడ్స్ అయితే ఉన్నాయి. అంత ఎక్స్‌ట్రార్డినరీగా ఉండకపోయినా సరే పర్లేదు ఉండొచ్చు అన్న ఇదిగా అయితే ఉన్నాయన్నమాట. వాష్‌రూమ్ గూడా మరీ అంత చండాలంగా ఏం లేదు. నీట్‌గానే ఉంచారు మొత్తం గూడా చెప్పాలంటే. సో, నైట్ టైమ్ అయితే అందరూ అలిసిపోయారనమాట. రూమ్‌కెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇది కూడా లాక్ తీసుకొని వెళ్ళాలనమాట రూమ్‌కి. ఇక వీడియోలో వచ్చేసరికి మనం తమిళ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అదంతా ఘోరాన్నంతా మీకు చూపెట్టలేక నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో, మార్నింగ్ అయితే బీచ్‌ని చూపిస్తాను. మార్నింగ్ బీచ్ వైబ్స్ బావుంటాయి కాబట్టి సో, చూసేయండి. చాలామందికి సన్‌రైజ్ అవుతున్నప్పుడు బీచ్ దగ్గరికెళ్ళి కూర్చోవడం అంటే, ఆ సన్‌రైజ్‌ని చూడడం అంటే ఇష్టం అనమాట. సో, అందుకే నేను ఈ క్లిప్‌ని కూడా తీశాను. నేను ఎప్పుడు చూడలేదు సన్‌రైజ్ అవ్వడము. బీచ్ దగ్గర మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు చూస్తే అర్థమైపోయి ఉంటది. సన్‌రైజ్ అయితే అయిపోయిందనమాట. సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదనుకుంటా కెమెరాలో నాకు తెలిసి. ఎందుకంటే మనం కుదురుగా ఉండం గదా! అటు ఇటు తిప్పుతా ఉన్నాను. సో, అందుకే మిస్ అయింది. బట్ వాటెవర్ మేమైతే కళ్ళతో చూసామనమాట. మార్నింగ్ అయితే ఆ వైబ్సే వేరు. అసలు ప్రశాంతంగా ఉందనమాట. అంత ఏమంటారు స్వచ్ఛమైన గాలనమాట మార్నింగే. ఇప్పుడు సాయంత్రం కంటే అందరూ వచ్చేత్తారు. అయి తిని, ఇయి తిని అంతా పడేసి మొత్తం పొల్యూట్ అయిపోయిద్దనుకోండి. మార్నింగ్ అయితే చాలా బావుంది. ఇప్పుడైతే మేము ఫస్ట్ డే తీసుకున్న రూమ్‌నయితే చూపించబోతున్నాను. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే మనకొక బెడ్ అయితే ఉంటది రైట్ సైడ్. ఒక విండోకి దానికి కర్టెన్ ఉంటది. ఒక టేబుల్ దాని పక్కనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇచ్చాడనమాట. ఏసీ రిమోటు, టీవీ రిమోట్ అయితే ఉంటది. మనం టీవీలో అయితే నానిది ఒక సినిమా 'దసరా' అది 'దసరా' కాదు. తర్వాత ఏదో మూవీ వచ్చింది గదా! ఆ మూవీ నేమ్ గూడా గుర్తులేదు నాకు. 'సరిపోదా శనివారం'. 'సరిపోదా శనివారం' అయితే చూసామనమాట. బుడ్డ టీవీలోనే మనకి ఐబొమ్మ కనెక్ట్ చేసుకొని చూసాము. ఇంక వాటికి సంబంధించిన రిమోట్స్ అన్నీ గూడా ఇక్కడే ఇచ్చాడు. ఎక్కడే హోటల్‌కెళ్ళినా సరే ఆ ఏసీలో నుండి ఏంటో పొగలొస్తాయి. అవి సరిగ్గా పనిచేయక ఏంటో మరి రీజన్ అయితే నాకు తెలీదు. ఒకవేళ మీకు తెలిస్తే గనక కామెంట్ పెట్టండి. మిర్రర్ గూడా నీట్‌గా ఉంది. ఇక ఏ హోటల్‌లో అయినా ఇదిగో ఈ లాక్ సిస్టమ్ మీకు తెలిసిందే గదా! తీసేస్తే మెయిన్ ఆఫ్ అయిపోతది. ఇంకా బుడ్డ టీవీని చూపిస్తాననగా చూపిస్తాను. ఇక ఇక్కడైతే హ్యాంగర్స్ ఒక 2 ఇచ్చాడు. దానికి బట్టలు తగిలించుకోనీకి. ఇదే ఆ టీవీ అనమాట. దీనికి కొంచెం ఆండ్రాయిడ్ టీవీయే ఇది. అందుకే మనకి యూజ్ అయింది. లేదంటే ఆ తమిళ్ ఛానెల్స్ చూడాల్సొచ్చేది. ఇక వాష్‌రూమ్ అయితే అటు సైడ్ ఉంది. బెడ్ అయితే చాలా బావుంది నిజంగా పడుకోవడానికి. హాయిగా నిద్ర పట్టిందనమాట. ఏసీ ఫుల్‌గా యేసుకొని 'రాజా' మూవీలో లాగా ఫీల్ అయి పడుకున్నాము. ఇప్పుడు దీన్ని వెకేట్ చేసేసి మనం ఆల్రెడీ స్టార్టింగ్‌లో తీసుకున్న రూమ్‌ని చూపించాను కాబట్టి అక్కడికైతే వెళ్ళాలి. అంతకంటే ముందు మనం ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాం అనమాట. వేలంకినిలో ఫిష్ కర్రీ అనేది ఫేమస్. చాలా తక్కువగా వస్తది. చికెన్ కర్రీ కంటే గూడా అని చెప్పాను గదా! వీళ్ళు ఫిష్ లాగా ఏసేస్తారనమాట. అవి కళ్ళు అవి తీసేసి. అండ్ ఇక్కడొచ్చేసరికి ఈ అప్పడాలు మీల్స్ కూడా తీసుకున్నట్టున్నారు నార్మల్‌గా. నాకు యాక్చువల్‌గా ఏం తీసుకున్నామో గుర్తులేదండి మీల్స్ అయితే. అన్నీ చూపిస్తున్నాను. నిజంగా ఫిష్ కర్రీ గానీ, ఫిష్ ఫ్రై అసలు చికెన్ ట్రై చేయొద్దు నన్నడిగితే ఇక్కడ. ఇదేంటో నాకు అర్థం కాలేదు గానీ హన్ను వాళ్ళు తీసుకున్నారు. చికెన్ ఒద్దు ఫిషే ట్రై చేయండి. ఫిష్ ఫ్రై గానీ, ఫిష్ కర్రీ గానీ చాలా అంటే చాలా బావున్నాయి. ఇది మేము తిన్నదెక్కడంటే ష్రైన్ క్యాంటీన్‌లోనే వేలంకినీలో.
ష్రైన్ క్యాంటీన్ పక్కనే మనకి క్వార్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ క్వార్టర్స్ కూడా పేర్లుంటాయి ఏయేయో నాకు అవి గుర్తులేవు అవి చెప్పాలంటే. పిలిగ్రిమ్స్, క్వార్టర్స్, ఎస్ఎస్‌సి 2 అనుకుంటా మాకొచ్చింది. ఇంకేమన్నా ఉన్నాయా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అని చెప్పేసి భోజనం చేసిన తర్వాత వాటర్ బాటిల్స్ ఒక 2, 3 కొనుక్కొని అయితే స్టార్ట్ అయ్యాము. ఎండ ఎక్కువగా ఉంది. అయినా సరే మళ్ళీ ఇక టైం అయిపోతుంది కదా! సాయంత్రానికి మళ్ళీ ట్రైన్ ఎక్కేయాలి అనేసి. ఇక్కడ మనకొక యానిమల్ హాబిటట్ అంటారా? జూ టైప్ అనుకోండి. అంటే అంత పెద్దది కాకపోయినా రకరకాల జంతువులనైతే పెంచుతున్నారు. ఇక్కడ కనిపించే అన్ని కుందేలు పిల్లలు, ఎలక పిల్లలు, పంది పిల్లలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఊడ్చేవాళ్ళు వెరైటీగా 2 చీపుర్లు పట్టుకొని ఊడుస్తున్నారు చాలామంది. ఇంకా చాలా ప్లేసెస్ తిరిగాం కానీ కవర్ చేయడానికైతే కుదరలేదు. ఇక సరాసరి షాపింగ్ స్ట్రీట్ ఉంటది తెలిసిందే కదా! వేలంకిణిలో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూయించాను. అగైన్ ఇప్పుడైతే షాపింగ్ చేస్తున్నాము. లాస్ట్ టైం చూసాము అంతే. సో, మమ్మీ వాళ్ళు, సునీత మేడం వాళ్ళు ఒక బుట్ట ఏరుకొనైతే దానిలో వేరడం మొదలుపెట్టారు. ఎంత కాస్ట్ అవుతది, ఏంటి అనేదైతే తెలీదు. సో, చూద్దాం. జాంబీ ఐసా ఏముంటాయి లోపల? గింజలు ఉంటాయి కదా. కడ్డీ తెలుసు, తిండి గురించి అడిగితే చెబుతారు అనమాట బాగా. ఏంటది? ఆహా, సాధించావా? ఏది? అయి తినేయాలా? అయి తినేయాలా మొత్తం? ఎలా ఉంటది? அப்புறம் எனக்கு ஒரு டேஸ்ட் கொடுங்க. ஸ்நானம் பண்றீங்க? ஆமாப்பா, போய் ஸ்நானம் பண்றேன். நான் இது பட்டுக்கு பிடிச்சிருக்கு. ఇంకో ఈరోజు ఈవినింగ్ వరకు కూడా బీచ్ దగ్గరే స్పెండ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసరికి 5:30 అలా అవుతున్నట్టుంది. ఒక 1.5 అవర్ అటు ఇటు మొత్తం రోమ్ చేసేసి వెళ్ళిపోతాం అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఇక్కడ. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడ. ఇక్కడికి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం అన్నీ చాలా లాంగ్వేజెస్, కన్నడ వాళ్ళు కూడా వచ్చారనమాట. అన్ని లాంగ్వేజెస్ వినపడుతుంది, మీరు వినాలే కానీ. ఇంకా బుడ్డి ఇందాక ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. పబ్లికన్ కాదు, ఉన్నాయిరా, తిన్నీరా రే. ఎంగే వాంగిటా అంటే అంగిదా వాంగిక్నా అని చెప్పాను అనమాట. అది మనకి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలియదు కానీ వాంగికో అంటే కొనుక్కోవడం అని అర్థం, ఎడుతుకో అంటే తీసుకోవడం అని అర్థం. సో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియదు కానీ బట్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అయితే తెలుసు. ఇక్కడ ఒక క్యామెల్ అయితే వెళ్ళింది, దాని మీద ఎక్కించుకొని వెళ్తుంది అనమాట. మమ్మీ అను సునీత మేడం ఇక్కడ కెమెరా వాడితోటి డిస్కషన్ చేస్తున్నారు. వాడికి ఏం అర్థమవుతుందో, వీళ్ళు ఏం చెప్తున్నారో అని నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను వాళ్ళ ముగ్గురిని చూసి. బట్ ఈ కాస్ట్లు మాట్లాడడానికి అయితే మనకి సైన్స్ ఉంటాయి కదా, అంటే 100 అని 200 అని చేతులతో చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా ఎక్స్ట్రా 1 వర్డ్ అడిగినా సరే బుక్ అయిపోతారు. అదే వాళ్ళే కాదు, నేనైనా సరే అంతే. కానీ లాస్ట్ టైం మీద ఈసారి నేను పక్కా మేనేజ్ చేయగలను లాంగ్వేజ్ తోటనైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అది ఏంటంటే ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది అంతే. సో మేము ఫస్ట్ డే తీసుకున్న హోటల్ పేరు వచ్చేసరికి చెట్టునాడు హోటల్ అనమాట. ఆ రోజు ట్రై చేసిన ఫుడ్ కూడా చెట్టునాడు రెస్టారెంటే, అంటే మన హోటల్ కిందే ఉంటుంది అనమాట రెస్టారెంట్. ఇక్కడ చర్చి దగ్గర ఏదో సమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు, ఏంటనేది నాకు అర్థం కాలేదు. సో ఏంటో చర్చి చుట్టూ కూడా దీన్ని అయితే తిప్పుతున్నారనమాట.
చాలామంది, వేల మంది జనాలైతే ఉన్నారు ఇక్కడ చుట్టూ కూడా. ఇంకా ఏదో మొత్తానికి బావుందని జెప్పేసి వీడియో అయితే తీశాను. ఇంకా ఇక్కడితోటైతే వేలంకిని వ్లాగ్స్ అయిపోయినాయి. మళ్ళీ రిటర్న్ టు చెన్నై. సో, చెన్నై ఎళ్ళిన తర్వాత కూడా 1, 2 ప్లేసెస్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేశామనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చుంటాయి. అన్నీ చూడకపోతే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. షార్ట్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ யூ ஸோ மச் ஃபார் வாட்சிங். வீடியோ பிடிச்சிருந்தா ஒரு லைக், ஷேர், காமெண்ட், சப்ஸ்கிரைப் பண்ணுங்க. வீடியோ பார்க்குறதுக்கு நன்றி.